సింగూరు డ్యాం ఏకైక సాగు తాగునీటి ప్రాజెక్టు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంతో సింగూరు డ్యాం డేంజర్ జోన్లోకి వెళ్తోంది. ప్రాజెక్టు అలల తాకిడికి ఆనకట్ట రాతి కట్టడం శిథిలావస్థకు చేరుకుంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారు కుంగడంతో చేపలు పట్టే వలలు, పడవ, తెప్పలు ధ్వంసమవుతున్నాయి. ఇది మరింత ధ్వంసమైతే ముంపు ఎఫెక్ట్ ఉంటుంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారు కట్ట దిగి ఎక్కాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి. 1976లో ప్రారంభించిన సింగూరు ప్రాజెక్టు రాతి ఆనకట్ట సేఫ్టీ తగ్గుతోంది. ఏటా ఈ ప్రాజెక్టు కేటాయించే నిధులతో పలు రకాల మెయింటెనెన్స్, మరమ్మతు పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతు పనులకు సర్కారు 50 కోట్లు కేటాయించింది. ఇందులో 20 కోట్లని డ్యాం రాతికట్ట పటిష్టం చేసే పనులకు కేటాయించారు. డ్యాంకు ఇరువైపులా 7 కిలోమీటర్ల మేర మట్టి కట్టను నిర్మించారు. డ్యాం కుడి ఎడమ వైపు ఉన్న ఈ మట్టి కట్ట దిగువ భాగంలో నీళ్ల ధాటికి మట్టితో కూడిన రాతికట్ట కుంగిపోయింది. సింగూరు డ్యాం రాతికట్ట కుంగుతున్న విషయాన్ని 2009లోనే డ్యాం రివ్యూ సేఫ్టీ కమిటీ గుర్తించింది. అందుకు రిపేర్లను గుర్తించి రాతికట్ట పటిష్టతకు సిఫార్సు చేసింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పెద్దగా నిధులు కేటాయించలేకపోయారు. దీనికి తోడు సింగూరు నుంచి సాగు కోసం 2 టీఎంసీల నీటిని వాడుకోవడానికి వీలుగా సాగునీటి కాలువలు చేపట్టడంతో వాటి నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. 82 కిలోమీటర్ల మేర సాగునీటి కాలువలు తవ్వి 40,000 ఎకరాలకు సాగునీరు అందించారు. ఈ కారణంగా రాతికట్ట పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. దీంతో సమస్య మరింత పెరిగి పెద్దదవుతోంది. 2009లో కేంద్ర డ్యాం రివ్యూ సేఫ్టీ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి రాతికట్ట పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ సిఈ, ఎస్ఈలు డ్యాం కట్టను పరిశీలించి రిపేర్లపై ప్రతిపాదనలు పెట్టగా 50 కోట్లు కేటాయించారు. ఇంత జరిగినా అప్పటి నుంచి నేటి వరకు ఆనకట్ట రాతి కట్టడం మరమ్మతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 22 టీఎంసీల నీటితో నిండుకుండలా ఉంది. దీంతో రాతికట్ట మరమ్మతు పనులు చేసేందుకు ఆటంకం ఏర్పడింది. ప్రాజెక్టులోని నీటి రాళ్లు కూలిపోతున్నాయి. మట్టికట్ట కోతకు గురై ప్రమాదకరంగా మారిందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గితే గాని రిపేర్లు మొదలుపెట్టే పరిస్థితి లేదంటున్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు. కాలం కావడంతో ఈ పనుల్లో మరింత ఆలస్యం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతానికైతే డ్యాం క్రస్ట్ గేట్లకు దిగువన సెకండ్ ఆప్రాన్లకు రిపేర్లు పూర్తి చేశారు. సింగూరు డ్యాంలోకి వానాకాలం ప్రారంభంలో నీరు రాదు. ఎగువన కురిసిన వర్షాలకు సెప్టెంబర్లో నీరు చేరుతుంది. దీంతో రాతికట్ట రిపేర్లు త్వరగా పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. పని పెండింగ్ పెడుతూ పోతే ప్రాజెక్టు ఆనకట్ట రాతికట్టకు గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కట్ట కుంగి గండిపడితే ప్రాజెక్టు దిగువనున్న సాగు భూములకు, గ్రామాల ప్రజలకు ముప్పు ఉంటుంది. సింగూరు కాలువకు మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము గతంలో నుంచి కోరుకున్న అధికారులు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో తాత్కాలిక పుష్పమనం కోసం కట్ట కోసుకుపోయినప్పుడు ఇసుక సంచులు, సిమెంట్ సంచులు వేసి మరమ్మతులు చేసిరు. కానీ మధ్యకాలంలో గత నెల రోజుల కింద డ్యామ్ సేఫ్టీ అధికారులు అట్లాగే రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ అధికారులు డ్యామ్ను పరిశీలించినప్పుడు అక్కడ పరిశీలనలో కట్ట ప్రమాదం అంచుల్లో ఉంది, అట్లాగే డోర్లు కూడా ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇప్పటి వరకు కూడా మరమ్మతుల కోసం ఎటువంటి నిధులు కేటాయించకుండా పనులు కూడా ప్రారంభించలేదు. ఆ డ్యామ్ కనుక తెగిపోతే డ్యామ్ కింద ఉన్న కొన్ని గ్రామాలు వరద ప్రమాదం కొట్టుకుపోయే ఆ ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు వెంటనే ప్రభుత్వంకి ఇచ్చిన నివేదికను స్పందించి నిధులు కేటాయించి డ్యామ్ కట్ట మరమ్మతులు అట్లాగే డోర్ల మరమ్మతులను కూడా చేయాలని చెప్పేసి కోరుకున్నాం. అట్లాగే మరమ్మతులు చేసి వర్షాకాలంలో వరద నీరు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 29 టీఎంసీలు కనుక ఉంటే కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికారులు టెక్నాలజీని ఉపయోగించి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం.